ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో బొబ్బిలి కోట. బొబ్బిలి వెళ్ళొచ్చాను అంటే సరిపోదు, బొబ్బిలి వెళ్ళి ఏం చూసామంటారు కాబట్టి బొబ్బిలి కోటను మనం చూపించవచ్చు. సో చూడండి, దూరంగా ఉన్న వాళ్ళకు కూడా, బొబ్బిలి రాలేని వాళ్ళకు కూడా బొబ్బిలి కోట ఎలా ఉంటుందో అయితే చూద్దాము. ఇది ఎంట్రన్స్ చాలా పెద్దదన్నమాట. ఒకప్పుడు పెద్ద యుద్ధం జరిగింది, ఎంతోమంది వీరులు రక్తం చిందించిన ప్లేస్ అంటేనే బొబ్బిలి, ఎంతో చరిత్ర కలిగింది. మరొకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. రాజావారి వంశస్థులు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పేరు బేబీ నాయన గారు. ఇది దర్బార్ మహల్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి బొబ్బిలి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు అనమాట. ఎంత షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయో. ఇక్కడ మొత్తం ఈ వాల్ ఆఫ్ ఫ్రేమ్ చూస్తే మొత్తం అన్నీ కూడా మెమరీస్, ఆ రోజుల్లో జరిగినవి అవన్నీ కూడా, రాజుల చిత్రపటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజముద్ర ఉంటుంది కదా, ప్రతి ఒక్క రాజ్యాంగానికి సంబంధించి ఒక రాజముద్ర. ఇక్కడ ఇది రాజముద్ర, బొబ్బిలి సంస్థానం వారి రాజముద్ర అనమాట ఇది. సో ఇక్కడ ఈ జనరేషన్ అంటే ఇది మనకి 13వ తరం రాజావారు. ఈయనతోటే అంటే ఈ రాజులు పరిపాలన ఇదంతా కూడా అంతమైపోయింది. 1928లో ఈయనతోటే పట్టాభిషేకం అన్నది లాస్ట్ పట్టాభిషేకం అయిన వ్యక్తి అనమాట ఈ కింగ్. దాని తర్వాత నుంచి ఇంకా బ్రిటిష్ పాలన ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అసలైంది చూడాలండి, బొబ్బిలి యుద్ధం మనకి ఇంచుమించు 1750s ఆ టైంలో జరిగింది. సో ఇక్కడ ఈ ప్లేస్లో జరిగింది అనమాట. ఎంతోమంది వీర మరణాన్ని పొందారు. ఎప్పటి నుంచో ఇది మాది, మా నేల అని ఎంతో ప్రేమగా చూసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యుద్ధంలో వీర మరణాన్ని పొందారనమాట. ఇక్కడ అన్నీ కూడా మనం చూడొచ్చు. పరంపర చేంజ్ అవుతూ వస్తుంది. మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ విధంగా సుమన్ టీవీ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాము. అందరికీ తెలుసుకోవాలి కాబట్టి మన చరిత్ర. 14 జనరేషన్, 13 జనరేషన్, గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ రీల్ హంటింగ్ ఫొటోస్. ఓ ఓకే. అప్పట్లో ఈ ఏరియా అంతా ఫారెస్ట్ కదా మేడం. అవును. అప్పట్లో గ్రామాల మీద చొరబడిపోవడం, ఈ గ్రామ ప్రజలు రాజుల దగ్గరికి వెళ్ళడం, రాజులు వేటకు వెళ్ళడం, రాజులు జయించడం. అది రాజులకు వేటాడడం అంటే చాలా ఇష్టము. సో ఇదంతా ఒకప్పుడు అడవి కాబట్టి చూసారా, పెద్ద పెద్ద పులులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. రియల్ హంటింగ్. దుప్పి. ఓ అంత చిన్న వయసులోనే చూసారా. ఇది బొబ్బిలి రాజా వారు చాలా విశేషంగా యూజ్ చేశారనమాట. ఇది ఏనుగు అంబారీ మీద ఇది ఫిట్ చేస్తారు. రాజావారు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అలాగే పల్లకి కూడా ఉందండి, అప్పట్లో యూజ్ చేసిన పల్లకి అనమాట. రాణి గారు ఉపయోగించిన పల్లకి. సో అప్పట్లో మనకు ట్రాన్స్పోర్ట్ అంటే పల్లకియే కదా. పులి, వావ్, ఇక్కడ చూసారా, మధ్యప్రదేశ్లో వేటాడిన పెద్ద బెబ్బులంట. దీని పొడవు 10 అడుగులు 2 అంగుళాలు ఉంటుంది. ఇంత పెద్ద పులి నిజంగా కనిపిస్తే ఏమన్నా ఉంటుందా బాబోయ్, దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది, ఇంతెంత ఉంటాయా అని. ఇది రెగ్యులర్గా ఏనుగు అంబారి మీద అప్పుడప్పుడు ఇలా ఇది పెట్టేవారు. రాజావారు అలా విహారానికి వెళ్తూ ఉండేవారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ఆయుధాలు. బొబ్బిలి రాజా శ్రీ గోపాలకృష్ణ రంగారావు గారు ఉపయోగించిన ఖడ్గాలంట. ఖడ్గాల్లోనే ఎంత తాండ్ర పాపారాయుడు, ఈ కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు కదా ఆ పాత్రలో. ఓకే ఓకే. బా చూడండి, అప్పట్లో రియల్గా యూజ్ చేసినవి అనమాట ఇవన్నీ కూడా. 40 కేజీలు బరువు ఉంటుందంట అది. మనుషులేమో 7 అడుగులు, అందుకనే 40 కేజీలు మోసేవారు. తాండ్ర పాపారాయుడు గురించి ఏదో చెప్తున్నారు. పక్క ఊరు రాజం మేడం తాండ్ర పాపారాయుడు. మరి సో అప్పట్లో తాండ్ర పాపారాయుడు బొబ్బిలికి సైనిక అధిపతి, అది సైనిక అధ్యక్షుడు. మరి అప్పట్లో బొబ్బిలి యుద్ధం టైంలో తాండ్ర పాపారాయుడు విజయనగరం రాజును పొడిచిన ఆయుధం మేడం ఆ సెంటర్లో. చేతికి పెట్టేసుకోవడమే అది లాగా విడుతుంది మేడం. ఓకే, చూద్దాం నెక్స్ట్. అబ్బా, ఇక్కడికి వెళ్ళాలండి. అసలు ఈ రూమ్ అంతా కూడా మొత్తం కత్తులు, కటార్లు,
చాలా బాగున్నాయి. ప్లీజ్ టచ్ చేద్దాం ఇవి. అమ్మో నిజంగా చాలా షార్ప్ ఉన్నాయి. ఇవి ఇంకా సాన పెడతారు కాబట్టి ఇంకా షార్ప్, తగిలిందంటే పీక తెగడమే అన్నట్టుగా ఉంటుంది. అప్పట్లో వాడిన రైఫిల్స్. ఓకే. ఓ ఇది పెద్ద అది మనం చూస్తూ ఉంటాం కదా బాహుబలి సినిమాల్లో కూడా మనకి ఇలాంటివి పాతకాలము వారియర్స్ ఏంటంటే ఈటెలు ఎంత పెద్దది ఉందో అది నిజంగా. దీన్ని బట్టి అర్థమవుతుంది అప్పుడు మనుషులందరూ కూడా ఎంత ఎత్తు ఉండేవారా అని. ఇక్కడ ఈటెల్లోనే చాలా ఇంకా సైనికులు యూజ్ చేసేదన్నమాట. రాజబంధువులు సిపాయిలు వాడిన ఆయుధాలు ఇవన్నీ కూడా. ఎప్పుడు ఈ స్టిక్ చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఇది మాత్రం అలానే ఉంటుంది. దీని కిందవే మారుతూ ఉంటాయి అన్నమాట. ఏదో చెప్తున్నారు. బొబ్బుల రాజావారు, పర్లాకిమిడి రాజావారు, కృష్ణచంద్ర గజపతి గారు వేటాడిన హంటింగ్ మేడం, రియల్ హంటింగ్ అడవి పందులు, 11 అడవి పందులు, ఒక కృష్ణ జింక మేడం. ఇవన్నీ కూడా అవేనా వాటి కొమ్ములు ఉంటాయి కదా. ఓకే. ఇవి రియల్ హంటింగ్. మన బేబీ నాయన గారు తండ్రి గారు తాతగారు వేటాడినది. ఓకే, బేబీ నాయన గారు తండ్రి గారు, ఆయన తాతగారు ఈయన. ఓకే. 12 years 2 tigers హంటింగ్ వేటాడింది కొల్హాపురం రాజా. ఓకే ఓకే, అన్నీ చూసాము. ఇది ఒక రికార్డ్ పంట. ఆ రోజుల్లో 60-61లో పండిస్తారు. బొబ్బిలి గోపాలకృష్ణారావు గారు. ఇక్కడ చెరుకు పంట చూసారా మనకి 1960-61 టైంలో అనమాట. ఒక్కసారి ఆ ఎత్తు చూడండి, అవి ఆ హైట్లో. ఈ మధ్య కాలంలో అసలు మనం ఏమన్నా చూసామా? అసలు మనుషులు ఎంత ఉన్నారో అసలు. ఎకరాకి 129 టన్నులు. 25 అడుగులు ఫీట్ అంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాణాలు. బాణాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయో యాక్చువల్గా అనుకుంటూ ఉంటాము. దాని చివర చూసారా ఆ కోన్స్. దసరా ఫెస్టివల్ టైంకి ఇన్వైట్ చేసినప్పుడు మైసూర్ మహారాణి గారు కూడా అటెండ్ అయ్యారనమాట. చాలా బాగుంది. వేణుగోపాల స్వామి కూడా చాలా కళగా ఉంటారు, నల్లరాతి విగ్రహంతో. చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే స్వామి వారిని. ఏంటిది? బొబ్బిలి రాజా కుటుంబం యొక్క 400 సంవత్సరాల నాటి లక్ష్మీనారాయణ స్వామి వారి పూజా చిహ్నం. ఇది కాయిన్. ఇది గోల్డ్ కాయిన్. ఇంతే సైజు ఉంటుందా అండి అది కాయిన్? పెద్దది. ఓకే. మన వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి ఒక స్కేల్ మీద మనం నుంచుంటాం కదా, కానీ అప్పట్లో ఏం చేసేవారంటే ఇక్కడ కూర్చుండేవారు. ఇక్కడ కూర్చుంటే ఇది ఒక వెయింగ్ స్కేల్ అనమాట. ఎంత బరువు ఉన్నావా అని చెప్తుంది. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఈ అద్దం తెచ్చి 120 కేజీలు అవుతుంది మేడం. అప్పటి నుండి ఇప్పుడు వరకు అలాగే 121 కేజీ. మీరు వేణి పెట్టి చూడండి, అద్దం టచ్, మీ వేణి అద్దానికి టచ్ అవుతాయి. అవే మన అద్దం లేదు, వేణి టచ్ అవుతాయి మేడం. థిక్నెస్ మేడం. స్టూల్ కొన్ని లెగ్స్ కూడా ఏనుగు దంతాలు మేడం. ఏనుగు దంతాలతో చేసిన ఈ టేబుల్. ఇది లెగ్స్ మాత్రం. గ్రానైట్స్ మేడం. అప్పట్లో అన్ని రకాల గ్రానైట్స్ తో చేస్తారు. ఓకే. ఇది చెస్ బోర్డ్ వచ్చేసరికి మొత్తం గ్రానైట్స్ తోటి ఉంటుంది అనమాట ఇది. ఓకే, మొత్తం గ్రానైట్ రాయి తోటి వచ్చింది. చుట్టూ ఇది ఓకే గీరి ఏనుగు దంతం అంట. అది రాజావారు రాణి గారు ఫ్యామిలీ ఫోటో. రాజావారు రాణి గారు. ఈ స్తంభం వచ్చి మేడం మన ఎగ్ ఉంటే తొక్క ఉంటది కదమ్మా, ఆ తొక్క బెల్లం సున్నం కలిపి ఇది ఇప్పుడంటే పుట్టీలు పాలిష్లు మేడం. అప్పట్లో అనమాట ఇలా వస్తుంది మేడం. ఎగ్ బయట షెల్, తర్వాత బెల్లం మేడం, తర్వాత గానుగ సున్నం, ఈ 3 ఆడి ఇప్పుడంటే మనకి పౌడర్స్, పుట్టి పౌడర్స్ అప్పట్లో కూడా ఇలా తయారు చేసి ఇలాగా వేయించారు మేడం. కానీ ఎంత సాఫ్ట్ ఉందంటే షైన్. అబ్బా, ఇది ఎన్ని వందల ఏళ్ళ నాటిదండి, ఇప్పటికీ ఇలానే ఉంది, చెక్కు చెదరకుండా ఇలానే ఉంది స్తంభం. ఆ షైన్ కూడా చూస్తుంటేనే తెలుస్తుంది అసలు. వావ్. ఓకే, రోజ్ వుడ్ ఫ్లోర్.
చెక్కు చెదరలేదు. సో అన్నేళ్లుగా ఇంచుమించు మనకు 270 సంవత్సరాల పైనే అవుతుంది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు చెక్కు చెదరలేదు. ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వాళ్ళ తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు. ఓకే, మన రాజావారు ఉన్నారు కదా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ 3 తరాలు అనమాట. అందులో అదొక తరం. ఓహో, ఇది ఆయుధ పూజ మేడం. బంగారం, వెండి, సింహాసనం పెట్టి ప్రతి ఏటా దసరా నాడు ఆయుధ పూజ చేస్తారు. ఓ దసరా టైంలో ఆయుధ పూజ చేస్తుంటాం కదండి, ఇక్కడ ఆయుధాలనే ఇలాగా పెట్టి. పట్టాభిషేకం ఆఖరి కాబట్టి ఆహాహా, ఓకే. సో ఆయుధ పూజ అన్నది ఆయుధాలతోటే ఇక్కడ పూజ దసరా టైంలో చాలా బాగా చేస్తారనమాట రాజవంశస్థులు. పెద్దబ్బాయి సుజయకృష్ణ రంగారావు డూన్ కాలేజీలో చదువుకున్నప్పుడు చదువుకుంటే ఏదో సందర్భంలో కలిసి ఫోటో ఊరు బయట. బొబ్బిలి వీణ అన్నది మనకి వరల్డ్ వైడ్గా చాలా చాలా ఫేమస్ అండి. సో అలాంటిది మనకి బొబ్బిల్లోనే తయారవుతుంది. ఈ వీణకున్న స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ చెక్కతోటే చేస్తారు కాబట్టి సో దాని నుంచి వచ్చి ఆ మ్యూజిక్ ఆనందంగా ఉంటుందన్నమాట. అది బొబ్బిలి వీణ స్పెషాలిటీ.